ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్య ధ్యానము నాయన నీ యొక్క దృష్టికి ప్రభా, నీ వినికిడికి నాయన నీ మహిమార్థమై ఉండుటకు నీ కృప దయచేయము నాయన. వాక్యములో అనేక విషయాలను పొందుపరుచుకున్నావయ్యా. ఆ వాక్యాలు ధ్యానించుట, ఆ వాక్య ప్రకారం నడుచుకునుట మాకెంతో గొప్ప భాగ్యము కనుక నా తండ్రి, వాక్యాన్ని అర్థం చేసుకున్నటకు నీ కృప మాకు దయచేయము నా తండ్రి. నాయన నా ప్రభ, ఈ సమయము ప్రభ వినుచున్నటువంటి మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదువు. ఆయన మాట వలన దెయ్యమును వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించవలనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన నెరవేరెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఈ రోజుల్లో ఎవరు చూసినా అనారోగ్యాలే. ఎవ్వరికీ కూడా స్వస్థత ఉండట్లే. ఏదో ఒకటి జబ్బు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని లెక్క పెట్టుకోవచ్చు. మేబీ యవన బిడ్డలు కొద్దిగా ఏదో ఉన్నారేమో, వాళ్ళకి కూడా ఏదో ఉంటున్నాయి. ఆ కాలు నొప్పో తలనొప్పో ఎక్కడో. కొన్ని పెద్ద వయసు రాగానే అందరికీ కూడా ఏదో ఒక రోగం ఉంటూనే ఉన్నది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే నాకే వచ్చింది ఈ రోగం, నాకే ఈ బాధ అని అనుకుంటారు. కానీ అలా కాదు. మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటుంటే తండోపు తండాలు. మొన్న ఈ మధ్యనే నేను హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఎంత తండోపు తండాలంటే చెప్పొద్దు. పెద్ద పెద్ద మీటింగ్స్ లేదంటే ఎగ్జిబిషన్లు ఎలా వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అలా కదా. హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి, మెడికల్ షాప్స్ ఎక్కువైపోయినాయి. అయితే చూడండి, రోగాలు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే రోగాలు చాలా ఎక్కువైపోయినాయి, జబ్బులు ఎక్కువైపోయినాయి. లేదంటే దెబ్బలు తగిలి కొన్ని, రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి కొన్ని, ఈ రకంగా చాలామంది వివిధ రకాలైనటువంటి వేదనలు పొందుకుంటూ ఉన్నారు. అయితే క్రైస్తవులుగా మనకున్నటువంటి విశ్వాసం ఏంటి? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి? యేసయ్యను స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృప. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది కూడా అన్యులు దేవుని యొక్క స్వస్థతల ద్వారానే ఆకర్షింపబడతారు. ఎందుకంటే ఆయన మన రోగములను భరించను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనందరి రోగములను ఆయన భరించాడు. సిలువలో ఉన్నటువంటి విలువలు మనం తెలుసుకోవాలంటే ఎన్ని యాంగిల్స్లో మనం చూడొచ్చో చెప్పలేం. ఎన్ని వివిధ రకాలుగా సిలువ యాగము ఆయన చేస్తూ ఆయన ఈ లోకమునకు చూపించినటువంటి అనేకమైనటువంటి మార్గములు ఉన్నాయి, పర్పసెస్ కూడా ఉన్నాయి. అయితే చూడండి, ఇక్కడ మనం వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు కూడా నా దేవుడు నాకున్నాడు స్వస్థపరచడానికి అనేటువంటి విషయం మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. అయితే చూడండి, మనకు మన నిరీక్షణ ఏంటంటే ఆయన రోగమును స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని, మన బలహీనతలు వహించుకొని అంటే అర్థం ఏంటి? ఆయన తీసుకొని. ఇప్పుడు మనం ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాం, బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒక సూట్ కేసు తీసుకుని వెళ్తాం, ఒక బ్యాగ్ తీసుకెళ్తాం. అది కూడా మనం మోస్తా నిలబడుతున్నామా, అక్కడ పెడతామా? వెళ్తున్నా ఏం చేస్తాం? బస్సు ఎక్కంగానే మన చేతిలో ఉన్న బరువైనటువంటి బ్యాగ్ కింద పెట్టేస్తాం. అదే విధముగా దేవుడు మన యొక్క రోగములను వహించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలు ఆయన వహించాడు, ఆయన తీసుకున్నాడు. అలాగే మన రోగములను ఆయన భరించెను.
అందుకనే ఆ యొక్క బరువైనటువంటి సిలువను ఆయన మోయలేక మోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, బలహీనతలు వహించుకుని మన రోగములను భరించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు ప్రభుల వారు ఆయన సిలువ ఎక్క క్రితమే, ఆయన సిలువ యాగము చేయి క్రితమే, సిలువను ఆయన భరించ క్రితమే అనేక మందికి ఆయన స్వస్థతను కలుగజేశారు. ఎందుకనగా ఆయన నోటిలో శక్తి ఉన్నది. ఆయన ఒక మాటను ఆయన రిలీజ్ చేసే దానిలో శక్తి ఉన్నది. ఆయన కనుచూపులో శక్తి ఉన్నది. ఎందుకంటే ఆయన చూస్తుండగానే అనేక మందికి స్వస్థత వచ్చింది. ఆయన మాట్లాడుతుండగానే స్వస్థత వచ్చిందంటే మొన్న ఏం చెప్పాను మీకు, చూస్తుండగా మార్పు సూచక క్రియ ఏం జరిగింది? నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అప్పుడు కూడా నేను ఈ మాట అన్నాను, ఏమనంటే ఆయన ఏం మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు, ఆయన చెయ్యి చాపలేదు, ఆ నీటిని ముట్టలేదు. ఇప్పుడు ముంచి మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేయండి అని అన్నారు, అంతే. అంటే ఆయన కనుచూపు ఆ నీటి మీద పడంగానే ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూపులో అద్భుతాలు సూచక క్రియలు జరిగేటువంటి శక్తి ఉన్నది. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన వస్త్రపు చెంగులో శక్తి ఉన్నది. ఆయన నామమే శక్తి కలిగినటువంటి నామం. హల్లెలూయా. అందుకనే పాట పాడుకుంటాం కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మనం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా గమనించండి, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు, మనకి ఏదైనా సరే బలహీనత వచ్చినప్పుడు వెంటనే దేవుని తలుచుకోవాలి. అంతేగాని ఫోన్ తీసి వదినా బాగాలేదు వదినా, లేదంటే అక్క ఏమీ బాగాల, ఏంటో మరి అని చాలామంది ఈ రకమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. అది నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డల లక్షణము కాదు. చిన్న పాప నా మెడిసిన్స్ చూసి సో మెనీ మెడిసిన్స్ అని అంది. పాప అనే విధం నాకు ఇప్పటికీ గుర్తు. చిన్న పాప, నేను మందు వేసుకుంటుంటే చూసి, నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ఉన్నాయండి, బోను సంబంధించిన చాలా ఉన్నాయి నాకు. హిప్లో పెయిన్, బ్యాక్ పెయిన్, మోకాళ్ళలో నొప్పి, స్పాండిలైటిస్, బలహీనమైన ఎముకలు. కానీ నేను ఎప్పుడు కూడా ఏమి చెప్పను, ఎందుకంటే నా ప్రభు నాకున్నాడు. హల్లెలూయా. ఆయన శక్తి నాకు తెలుసు, ఆయన ప్రభావం నాకు తెలుసు, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడో నాకు తెలుసు. కనుక నేనేం చింతపడను. నా దేవుడు లేకపోతే నాకు బాధ, ఆయనకు శక్తి లేకపోతే నాకు బాధ, ఆయన నా ప్రార్థన వినకపోతే నాకు బాధ. అసలు నేను స్వస్థత గురించి, నాకు గురించి కానీ అయ్యగారి గురించి, మా స్వస్థత గురించి మేము ప్రార్థన చేస్తాం. అలానే మీరు చేసుకోవద్దని నేను అంటల్లా. మాకెందుకంటే మెయిన్ ప్రయారిటీ, మేము స్ట్రాంగ్లీ మేము నమ్మేది ఏంటి తెలుసా, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికేటువంటిదే మేము, అదే ప్రయారిటీ మాకు. అట్లా అనుకుని దేవుడు మాకు ఇవ్వకుండా ఉన్నాడా? అన్నీ ఇస్తున్నాడు దేవుడు. మొన్న ఒక ఆవిడ ఫ్రెండ్ అంటుంది, మీకు వచ్చే 10 మంది సంఘముతో ఇన్ని కార్యాలు ఎలా చేస్తున్నారు మీరు? ప్రభువు నమ్ముకున్నాం కనుక. హల్లెలూయా, హల్లెలూయా. దేవదాస్ అయ్య గారు ఒక పాట రాశారండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నాకేమీ కొదువా నాదుడుండా, ఇంకా నాకేమీ కొదువా నాదుడుండా. నాదుడంటే ఎవరంటే యేసయ్య. హల్లెలూయా.
నాకేం కొదువా? ఆరోగ్య విషయంలో కొదువా, నా రోగాలకున్న విషయంలో కొదువా, నా ఉద్యోగ విషయంలో కొదువా, నాకున్న డబ్బుల విషయంలో కొదువా? నీ 10 రూపాయలు, నీ 20 రూపాయలు, నీ 500 రూపాయలు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క విశ్వాసము, నా సంఘ బిడ్డల యొక్క విశ్వాసం డిఫరెంట్గా ఉండాలి. అదే నా కోరిక. ఎందుకంటే మన యాటిట్యూడు, మన ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. ఎందుకనగా ఆయన నిన్న చేసిన కార్యములు, ఆయన లోకములో మానవుడిగా దేవుడిగా ఉన్నప్పుడు చేసిన ఆ స్వస్థత కార్యాలు ఇప్పుడు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ఎప్పటికీ చేస్తాడు. మనం కళ్ళు మూసేంత వరకు కూడా, ఆయన పిలుపునందుకుని మనం వెళ్ళేంత వరకు కూడా మన శరీరములో ఉన్నటువంటి ప్రతి రోగమును ఆయన బాగు చేస్తాడు. మొన్న ఒక హైదరాబాద్లో ఒక ఆవిడ చెప్తూ ఉన్నారు, ఇదేంటంటే క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి. కాకపోతే ఆమె భయపడక బాధపడక ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే అసలు క్యాన్సర్ కణాలే నీ శరీరంలో లేవని రిపోర్ట్స్ వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సాక్ష్యాలు మేము ముందుకు తీసుకుని వస్తున్నామంటే, మనము కూడా జబ్బులు ఉన్నప్పుడు అట్లా అనుకుని మందులు కొంతమంది ఉంటారు, మందులు వేసుకోమండి మేము అంటారు. తప్పది, చాలా రాంగ్ అది. దేవుడు మందులను కూడా మన కొరకే సృష్టించాడు. అట్లా అనుకుని కనపడిన మందల్లో వేసుకోకూడదు. ప్రాపర్గా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. రోగం వస్తే దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన మన రోగములను వహించాడు ఆయన శరీరములో. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత ఎన్ని దెబ్బలు పడి ఉంటారండి ఆయన? అది కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు ఆయన పడినప్పుడు, ఒక్కొక్క కొరడాకి చివర చాలా బలమైనటువంటి ఆ బ్లేడ్స్ లాంటివి ఉన్నాయి. అవి ఒక్క దెబ్బకి చాలా చోట్ల గాయమయ్యేటువంటి రీతిలో ఆయన ఆ బ్లేడు లాంటి ఇనప వాటితో, మరి కొంతమంది ఏమంటారంటే అది పగిలిన జంతువులు బోన్స్ కట్టారని అంటారు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ ఒక పదునైనటువంటివి మాత్రం ఆ కొరడాకు ఉన్నాయి. అది తీస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత మాంసము ఆ యొక్క కొరడాల నుంచి వచ్చేసిందంట. ముళ్ళ కిరీటం పెట్టారు, చేతులలో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, పక్కలో బళ్ళెం పొడిచారు. ఎంత రక్తము కారింది. ఆ రక్తం అంతా కూడా మన కొరకే. హల్లెలూయా. ఎందుకనగా ఆయన రక్తములో స్వస్థత ఉన్నది. హల్లెలూయా. కనుక మనం భయపడవలసిన పని లేదు. అందుకనే ఈ యొక్క యెషయా భక్తుడు కూడా చెప్పినటువంటి విషయం మనం ఒక్కసారి చూద్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనముల వలన వహించెను. అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమనందున వాని గాను మనం అతనిని ఎంచితిమి. 5వ వచనములో ఉన్నటువంటి 2వ భాగం, మన దోషములను బట్టి నొలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అంటే అర్థం ఏంటి? అంటే మనము చేసినటువంటి పాపములకు పరిహారం మనమే పొందాలి, కానీ ఆయన పొందారు. ఎందుకు పొందాడనంటే మన పాపని తీసివేయడానికి. సిలువ గురించి నేను చెప్తూ ఉన్నప్పుడు అనేకమైన యాంగిల్స్ అని మీకు చెప్పాను. రక్తం ఎందుకు చిందించారంటే ఆయన రక్తములో శక్తి ఉన్నది, ఆ రక్తములో స్వస్థత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే చూడండి, ఆయన మన రోగములను భరించెను. మన రోగములను వహించాలంటే ప్రూఫ్ ఉండాలి కదండి. దెర్ షుడ్ బి ఎవిడెన్స్ ఫర్ దాట్. ప్రపంచం అంతా ఇప్పటికీ కూడా ఆ ఇజ్రాయెల్ దేశములో ఆయన సిలువ వేసినటువంటి ఆ ప్రదేశము, ఆయన వెళ్ళినటువంటి ప్రదేశము, ఆ సిలువను మోసుకుని వెళుతున్న ప్రదేశము, ఆయన పొందినటువంటి ఆ గాయములు, ఆయన ఆ యొక్క సమాజ మందిరాలలో కానీ లేదంటే ఆ యొక్క పిలాతు దగ్గర, హేరోదు దగ్గర ఆ తీర్పు పొందినటువంటి ప్రదేశాలు ఇంకనూ ఉన్నాయి.
ఆయన పొందినటువంటి ఆ యొక్క రోగముల వలన, ఆయన కార్చిన రక్తము వలన మనందరికీ విముక్తి, హల్లెలూయా, స్వస్థత. అందుకనే ఇక్కడ నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. ఆయన భరించాడు. ఆ ఓపికను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనకేనండి ఊరికేనే లూజ్ అయిపోతాం మనం టెంపర్. భరించాడు ఆయన మనందరి ప్రపంచవ్యాప్తముగా మనుష్యులందరి యొక్క పాపము భరించినప్పుడు నిజముగా ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన ప్రభు యొక్క మనస్సులో ఉంది అనంటే, నా బిడ్డలైనటువంటి వారందరికీ నేను కార్చిన రక్తము ద్వారా స్వస్థత రాబోతూ ఉన్నదని ఆయన తలంచుకుని ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా దానికి ఎవిడెన్స్ ఏంటంటే 11వ వచనం చదవండి, అదే అధ్యాయం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. అతడు ఎవరండి? అతడు అంటే తండ్రి, తనకు అంటే ఏంటంటే ప్రభులు వారు. తండ్రి అనేటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుని యొక్క శ్రమలను చూచి తృప్తి పొందాడంట. ఎందుకు తృప్తి పొందారంటే, ఈ నా కుమారుడైనటువంటి యేసయ్య నలగగొట్టబడి చితకగొట్టబడి శరీరములో ఉన్నటువంటి ఆఖరి బొట్టు కూడా ఆయన చిందించి కార్చుచున్నటువంటి ఆ రక్తము ద్వారా ఈ భూప్రపంచములో మనుష్యులు నిలిచినంత కాలము కూడా స్వస్థత కలుగుతున్నది. గట్టిగా స్తోత్రం చెబుదాం ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళిక చూశారండి ఈ మానవాళి ఎడల. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. నీతిమంతుడైన నా సేవకుడు. ఎవరి సేవకుడు అండి? నా సేవకుడు. ఎవరంటున్నారు? తండ్రి అంటున్నాడు. ఇక్కడ తండ్రి అంటున్నాడు యేసు ప్రభుల వారి గురించి. నా సేవకుడు జనుల దోషమును భరించి. జనుల యొక్క దోషమును భరించిన దేవుడు ఎక్కడున్నాడు? జనుల పాపమును భరించినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? యేసయ్య తప్పించి. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మన రోగముల గురించి దేవుడు ఆయన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. మన పాపముల నిమిత్తము ఆయన సిలువ ఎక్కారు. పాప పరిహార్థ బలిగా అర్పించవలసినటువంటి మన యొక్క స్థితిని దేవుడే భరించాడు మన గురించి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఇక్కడ కూడా మనం ఒక్కసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా అందుకనే మనము ప్రార్థన చేయమని అడుగుతాం దేవుని సేవకులను. ఎందుకనగా ఆయన నామములో ఏమున్నదంటే స్వస్థత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏం కనపడుతున్నది వాక్యములో? విశ్వాసం కనపడుతుందా లేదా? విశ్వాసము కనపడుతున్నది. అందుకే ప్రభులు వారు చాలాసార్లు కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని చెప్పేసి అన్నారు. మనకు కావలసింది ఏంటి? విశ్వాసము మనం కలిగి ఉండాలి. నాకు ఇప్పుడు రోగం వచ్చిందని ఏలాడడానికి వీల్లేదు. మన యొక్క యాటిట్యూడ్ అది కాదు, మనం ప్రవర్తించిన తీరు అది కాదు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి నమ్మకముతో విశ్వాసముతో మనం బ్రతకాలి. రోగాలు ఏమొచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు చూశారు, వీళ్ళు ఎదురొచ్చారు, ఈ కాదండి మన యొక్క ఇది. ఎదురొస్తే ఎదురు రాని. చీకటి కళ్ళు, చీకటి యొక్క మనుషులు ఒకవేళ మనకు ఎదురొస్తే బంతి గోడకేసి కొడితే ఎలా రివర్సల్ వస్తుందో అదే విధముగా మనకి ఏది కూడా టచ్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోవాలంతే. ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి, అంతేగాని వాళ్ళని చూసి దాక్కోవడం కాదు.
అందువలనే ఈ రకమైనటువంటి సెంటిమెంటల్తో ఒకసారి బతకడం వల్లనే అపవాది నా క్యాండిడేట్ అని వదలకూడదని నీ గృహాన్ని, నీ ఇంటిని, నిన్ను వదలదు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చూశారు, ఏముందో మనకేం భయం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడు. నీకెందుకు అలాంటి బలహీనతలు ఒకవేళ వస్తున్నాయి అంటే నీలో ఆయన లేడని అర్థం. శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, సమస్తము చేయగలిగిన వాడు, ఎలాంటి రోగమునైనా తీయగలిగినటువంటి దేవుడు మనలో ఉంటే మనం భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మనలో ఆ ఆత్మశక్తి, మనలో ఆ వెలుగు, మనలో ఆ దేవుడు, మన హృదయములో ఆయన వాక్యము ఉంటే 100 మంది మన చెడ్డ చూపులు మనం చూసినా ఏదొచ్చినా మనకు భయం లేదు. హల్లెలూయా. ఏమన్నారండి ఆయన వాగ్దానము? నిన్ను విడువను, నేను ఎడబాయననే వాగ్దానం ఆయనకున్నది. ఆయన ఎన్ని వాగ్దానాలు మనకిచ్చారు. తన రోగములను భరించాడు. రోగాలు వస్తా ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. నేను ఎందుకని ఈ వాక్యాన్ని తీసుకోవడానికి గల కారణం, ఇంకా రావచ్చు, చెప్పలేని. కొన్ని సంవత్సరాల కిందట క్యాన్సర్ అనేటువంటిది ఉందా అండి? అసలు లేదు. కానీ ఇప్పుడు వచ్చింది. ఎయిడ్స్ అనేటువంటిది ఉన్నదా? లేదు. ఇప్పుడు వచ్చింది. కరోనా అనేటువంటిది తెలుసా మనకు? అసలు వచ్చింది. అది దాని మర్మం ఏంటో అసలు మనకి ఇప్పటికీ కూడా తెలియదు. 2030లో అంతకంటే భయంకరమైనది రాబోతున్నదని కొంతమంది చెప్తున్నారు. ఎంతవరకు నిజం అనేటువంటిది నాకు తెలియదు. కరోనా కంటే మించినటువంటిది వస్తుందట. కరువు రాబోతుందని అంటున్నారు. చాలా జరగబోతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ దొరకట్లా. ఎన్నో జరుగుతున్నాయి, ఇంకా జరగబోతాయి కూడా. రానున్న దినాలు ఇంకా చెడ్డవే. ప్రసంగి గ్రంథములో ప్రసంగి భక్తుడు, ఆ సొలొమోను భక్తుడు రాసినటువంటివి ఏముంది? ముందు జరగబోయే రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఉంటే ఉండని. మన దేవుడు మార్పు లేనివాడు. మారని దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. ప్రపంచం మారచ్చు, రోగాలు మారిపోవచ్చు, దేశాలు మారిపోవచ్చు, కరువు రావచ్చు, ఏదన్నా రావచ్చు, కానీ మన దేవుడు మనల్ని విడిచి పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు ప్రాణమే పెట్టాడు దేవుడు. మిగతా దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. ఈ లోకములో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మన యాటిట్యూడ్ కానీ, మన మాటలు కానీ, మన తలంపులు కానీ డిఫరెంట్గా ఉండాలి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పొందేశారు ఆల్రెడీ. వచ్చే నెలలో ఏదైనా రోగం రావచ్చు, మీరు పొందేశారు ఆల్రెడీ. వచ్చే సంవత్సరం ఇంకోటి ఏదైనా రావచ్చు, మీరు పొందేశారు ఆల్రెడీ స్వస్థత. కనుక చూడండి దేవుని బిడ్డారా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, ఇంకోటి వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నాకున్నాడు. నన్ను స్వస్థపరిచే దేవుడు సజీవుడు, శక్తి కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు. నేను అనుభవిస్తున్నటువంటి బాధ కంటే, నేను అనుభవిస్తున్నటువంటి రోగము కంటే శక్తిమంతుడు అని మనం అనుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇక్కడ చక్కగా మరి పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు చెప్తున్నటువంటి మాట ఏమనగా, మీరు ఆల్రెడీ పొందేశారు. ఈ వాగ్దానముతో మనం బ్రతకాలి దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 3వ రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగశయ్య మీద మనం ఒకవేళ ఉంటే దేవుడు ఆదరించేవాడు. హల్లెలూయా. నాకు ఎవరున్నారు? నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారు? నాకు మందేసేవాళ్ళు ఎవరున్నారు? నన్ను నాని పలకరించేవాళ్ళు ఎవరున్నారని బాధపడవలసిన పని లేదు. ఎవరు చూడాలో, ఎవరు చూస్తే మనకు స్వస్థత వస్తుందో, ఎవరు మాట్లాడితే మనకి నివారణ వస్తుందో ఆ దేవుడు మనతో ఉండేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. రోగశయ్య మీద యెహోవాను ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచువాడవు. నీవే అంటే అర్థం ఏంటి? ఆయన తప్ప ఇంకెవ్వరు కాదని అర్థం. ఎందుకనగా ఆయన గాయాలలో ఉన్నటువంటి రక్తము, ఆయన శరీరములో ఉన్నటువంటి రక్తము ఆఖరి ఒట్టు వరకు కూడా మన నిమిత్తము కార్చినటువంటి దేవాది దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒకవేళ మంచం ఎక్కినా, జబ్బుతో మనం బాధపడినా,
విశ్వాసం ఎప్పుడు మనకి కలుగుతుందంటే ఈ వాక్యాల మీద మనము నమ్మిక ఉంచినప్పుడు కార్యము జరుగుతుంది. అందుకనే 91వ కీర్తనలో కూడా ఏమనుందండి? మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. అమ్మో, గుండె దడగొట్టేసుకుంటాను. దాన్ని భయపడుతున్నావా లేదా? దేవుని బిడ్డలారా, మన యొక్క మళ్ళా చెప్తున్నాను, మన యాటిట్యూడు, మన ఆలోచన విధానము, మన యొక్క మాట్లాడే విధానము చాలా మార్పు నందిదిగా ఉండాలి. అది చూసి సాతాను మన నుండి పారిపోద్ది. అగ్ని బాణాలను అది వేస్తూనే ఉంటుందండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో అదే చెప్తారు. తగలరాని చోట గుచ్చుకుందనుకోండి, చచ్చిపోతాం. బాణం దాని చివర అగ్ని ఉన్నదట. ఆ అగ్ని బాణములను ఎవరు వేస్తారంటే సాతాను వేస్తూనే ఉంటుంది. రోగము ద్వారా వేయచ్చు, ఆర్థికమైన ఇబ్బంది ద్వారా వేయచ్చు, కృంగుబాటు ద్వారా వేయచ్చు, మానని రోగం వలన వేయచ్చు, ఇంకో ఏదో ఒక విధముగా వేయచ్చు. అయినప్పటికీ కూడా వాటిని ఆర్పగలిగేటువంటి శక్తి దేనికున్నదంటే దేవుని యందు విశ్వాసమే, దేవుని యందు నమ్మికే. కనుక దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచన విధానము మార్చబడాలి. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకు నీవు భయపడకుందువు. భయపడకుందువు అంటే అర్థం ఏంటి? భయపడవు అని అర్థం. ఎప్పుడు వస్తుంది ఇది? మహోన్నతుని చాటున నివసించినప్పుడే. మహోన్నతుని చాటున నివసించడం అంటే అర్థం ఏంటండి? వాక్యాలు దయతో ఈ విధంగా చదువుకోండి, అప్పుడే మీకు అర్థం అవుద్ది దేవుని మనస్సు. మహోన్నతుని చాటున నివసించడం అంటే ఏంటంటే అర్థం ఆయన మీద పూర్తిగా ఆధారపడటం, ఆయన చాటున నివసించటం, సాతానుకు కనపడకుండా ఆయన చాటున దాక్కోవడం. అయితే దేవుడు రక్షించగలడు కదా, ఆయన ఎందుకు రక్షించలేడు అనేటువంటి ప్రశ్నలు మనకు రావడానికి వీల్లేదు. దేవాది దేవుడు ఒక్కొక్కసారి సాతాను మన నుండి పారదోలుతారు, ఒక్కొక్కసారి దాన్ని గద్దిస్తారు, దాన్ని ఒక్కొక్కసారి మన యుద్ధ నుండి పారిపోయేటట్లుగా చేస్తాడు, కొన్నిసార్లు ఆయన దాస్తాడు, డిఫరెంట్గా ఆయన యాక్ట్ చేస్తాడు. యేసుప్రభులు వారి లోకములో ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఆయన తప్పించుకొని వెళ్ళిపోయారు. శక్తి లేదా ఆయనకి, ప్రభావం లేదా? కానీ ఎందుకు తప్పించుకోవాలంటే ఆ సిట్యుయేషన్లో ఆయనకి బాగా తెలిసి ఎలా ప్రవర్తించాలనేటువంటి విషయం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఆయన చాటున మనం నివసించడం అంటే అర్థం ఏంటంటే ఆయన మీద ఆధారపడటం, ఆయనను నమ్ముకొనటం. ఈ విధమైనటువంటి విశ్వాసం ఉన్నాయి. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్నటువంటి దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ప్రార్థన చేసుకుంటే ఎలా ఉండాలంటే మన ప్రార్థన నా దేవుడికి వినపడినది, నా దేవుడు విన్నాడు ఆ ప్రార్థన, నా దేవుడు రక్షించగలడు, నా దేవుడు నేను చేసిన ప్రార్థనను విని దాని ప్రకారం చేయగలిగిన దేవుడని మనం పూర్తిగా విశ్వసించాలి. నేను యెహోవాను గురించి చెప్తున్నాను. ఈ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ దేవుని మీద మనకుంటే మధ్యాహ్నమందు ఒక రోగము అపవాది తీసుకొచ్చి పెట్టినా, మధ్యాహ్నమందు ఒక కీడు అపవాది తీసుకొచ్చి పెట్టినా మనం భయపడవలసిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తుందా వాక్యం, ఇంకేమైనా చెప్తుందండి? అదే చెప్తున్నది. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. తర్వాత 6వ వచనములో కూడా చీకటి యందు సంచరించు తెగులు. చీకటిలో సంచరించంటే పగలు సంచరించదండి. అంటే ఇక్కడ ఏంటంటే చీకటి సంబంధమైనటువంటి చీకటి శక్తులు వారు తీసుకొచ్చేది ఏంటంటే తెగులు. ఒకవేళ అలాంటి వచ్చినా, అది మన వరకు వచ్చినా, ఒక్కొక్కసారి మనలోకి వచ్చినా మనం భయపడకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు ఆ విధమైనటువంటి కారణం ఎంత పీక్ విశ్వాసం ఇక్కడ వాక్యాల ద్వారా మరి వివరిస్తున్నానో చూడండి దేవుని బిడ్డలారా. ఆ విధమైనటువంటి, ఒకవేళ మళ్ళా చెప్తున్నాను,
అది సంచరించి మన ఇంటిలోనికి వచ్చి మన వరకు వచ్చి ఆ తర్వాత మనలోకి వచ్చిన నా రోగములను దేవుడు భరించాడు. హల్లెలూయా. నేను ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతున్నది అని అన్నప్పుడు వెంటనే అది వెళ్ళిపోతుంది అంతే. హల్లెలూయా. మీరు ఈ విధంగా చేస్తారండి, మీ రోగం ఎక్కడికి పటాపంచలైపోతుంది. ఎందుకనగా ఆయన కార్చిన రక్తములో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. మనము రోగములు వచ్చినప్పుడు ఎలా పడిపోయి, బాధలు వచ్చినప్పుడు లేదంటే జబ్బులు వచ్చినప్పుడు మన బలహీన పడినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం శంకిస్తున్నట్టే లెక్క. కనుక దేవుని పెట్టారా, మనకి రోగాలు వస్తున్నాయి, అందరూ రకరకాలైనటువంటి బాధల్లో అనుభవిస్తున్నాం. ప్రత్యేకంగా చిన్నవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు అయినప్పటికీ ఏం పర్వాలా, ఆయన రక్తములో ఉన్న శక్తి ఎప్పటికీ పలచబడదు. హల్లెలూయా. ఆయన రక్తములో ఉన్న శక్తి ఎప్పటికీ కూడా తక్కువ అవ్వదు. నా దేవుడు నా కొరకు కార్చిన రక్తములో యుగ యుగములు యుగాంతం వరకు ఆ శక్తి నాకున్నది, అది నేను అనుభవిస్తాను అనేటువంటి నమ్మకముతో ముందుకు సాగుదాం. మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నేను భయపడకుందును. ఎప్పుడు ఈ విశ్వాసం వస్తుందంటే ఆయన రక్తములో ఉన్నటువంటి స్వస్థతను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. హల్లెలూయా. మరి ఆ విధముగా రోగములు వచ్చినప్పటికీ కూడా మనం భయపడకుండా ఉందాం. దేవాది దేవుని యొక్క మహిమ ప్రభావాలు ఎల్లప్పుడూ మనల్ని సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్.